అవునమ్మా. ఈ మనుషులు ఇంక రాజ్యాంగం గురించి మాట్లాడి తక్కువ చేయాలి. 75 ఏళ్ళ నుంచి రాజ్యాంగంలో ఎన్ని మార్పులు చేసుకున్నామో, ఒక కేసు ఉంటే ఒక విద్యార్థికి ఉద్యోగం లేదు కానీ రాజకీయ నాయకులు మొత్తం బంగారు భవిష్యత్తు ఉంది. ముఖ్యమంత్రులు అయినారు, ఆర్థిక నేరగాళ్ళు అందరూ రకరకాల వ్యవస్థలు ఎట్లా చేసుకొని సుప్రీంకోర్టు వరకు పోయి ఎట్లా బెయిల్ తెచ్చుకుంటున్నారు, ఎట్లా నడుస్తుంది అన్నీ చూస్తున్నాం వ్యవస్థని. ఇది మనుషులు నడిపే రాజ్యాంగం అవుతుంది. కానీ ఆ భగవంతుడు శివుడు కనపడకుండా ఎప్పుడో రాజ్యాంగం పెట్టినాడు. కృత్యం, తేతరంగం, దాపరం, కలియుగం. ఇప్పుడు మన ఆయన వీరభద్ర వీరభవసంతులు వీరభద్ర రాజ్యాంగం వచ్చి ఎట్లా పాలిస్తాడో మీరు చూస్తారు భవిష్యత్తులో. ఇవన్నీ మీరు మనుషులు చేసిన రాజ్యాంగంతో మనుషులు ఎట్లా ఆడుకుంటున్నారు. సో డబ్బు ఉన్నది, అధికారం ఉన్నది, ఇప్పుడు 30 ఏళ్ళైనా మనిషి చనిపోయినా కోర్టు తీర్పులు రావడం లేదు. ఇది రాబోయేలన్నీ మన ఆయన వీరభవసంతరావు వచ్చి దుష్ట శిక్షణ శిష్య రక్షణ చేస్తూ భారతదేశాన్ని అంటే విశ్వగురు వస్తే మనకి అఖండ భారత్ అవుతుంది. ఇవన్నీ మన ఆయన చేస్తాడు. ఈ మోడీ యోగులతో ఎన్ని రోజులు అవుతుంది. ఈ ఓట్లతో కుల రాజకీయాలు, కుల చిచ్చు, మత చిచ్చులతో కాదు. రాబో రోజులన్నీ మంచి దినాలు ఉంటాయి, దుష్టులకు దుర్దినాలు ఉంటాయి. కర్మ సిద్ధాంతం నడుస్తుంది. కర్మ ఇజ్ రిటర్న్, వడ్డీతో సహా తిరిగి భగవంతుడు వీరభద్రుడు. జయ వీరభద్రుడు.